నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. పవన్ కళ్యాణ్ గారి ఓజీ చిత్రం తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఈ చిత్రం రిలీజ్కి రెడీగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారి తదుపరి చిత్రాలు ఏంటి, అసలు నిజంగా సినిమాలు చేస్తారా లేకపోతే పాలిటిక్స్గా పరిమితం అవుతారా అనుకున్న ఆ టైంలో ఒక కొత్త ప్రాజెక్ట్ తెర ముందుకు రానుంది, పట్టాలు ఎక్కనుందని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ని తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ టేక్ ఓవర్ చేయనున్నట్లుగా, ఐశ్వర్యరాయ్ గారు ఇందులో హీరోయిన్గా నటించబోతున్నట్లుగా, అనిరుద్. సో ఒక టాక్ అయితే నడుస్తుంది, గట్టిగానే వినిపిస్తుంది కూడా. అయితే ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఆఫ్టర్ కూలీ ఖైదీ 2 అఫీషియల్లీ స్టార్ట్ అయింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ అంటున్నారు, ఇది అవుతుందా లేకపోతే ఊరికే అట్లా ఫ్యాన్ మేడ్ లాగా ఆగిపోతారు? అంటే రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారా చేయరా అంటే చేస్తాడు. ఆయన సినిమాలు తప్ప వేరే ఆదాయ మార్గం లేదు నాకు అని చెప్పేశాడు ఆయన ఇంతకుముందే. అంటే రాజకీయాల్లో నాకేమీ డబ్బులు రావు అని కూడా చెప్పాడు ఆయన. అంటే నేను తీసుకోను అని చెప్పాడు ఆయన. అదేలేండి, డబ్బులు రావంటే తీసుకోననే అర్థం. అదే తీసుకోనని ఆయన చెప్తున్నాడు. తీసుకుంటాడా లేదు వస్తాయా అనే గొడవ పక్కన పెడితే నా ప్రధానమైనటువంటి ఆదాయ మార్గం అదొకటే, అంతకు మించి నాకు వేరే మార్గం లేదు అంటున్నాడు ఆయన. మరి ఆయన ఇంట్లో పొయ్యిలో మంట వెలగాలన్నా, ఆయన పార్టీ ఆఫీస్లో నలుగురు కూర్చుని టీలు తాగాలన్నా ఆయన సినిమాలో నటించి తీరాలి. అదే అందుకని సినిమాలో నటించి తీరతాడు అనేది ప్రపంచానికి తెలిసిన విషయమే. ఈ ప్రాసెస్లో భాగంగానే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది అంటున్నారు కానీ ఇంకా కంప్లీట్ కాలేదు. ఆయన పార్ట్ కంప్లీట్ అయింది అంతే. మిగిలిన యుద్ధం ఆయన చేసుకుంటున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ గొడవ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన 3-4 సినిమాలు వరుస ఉంది పవన్ కళ్యాణ్కి. ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ కాదు, ప్రీక్వెల్, కాంతారా లాగా. సో ఓజీ చాప్టర్ 1 అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. ఆ ఓజీ చాప్టర్ 1 అనే సినిమా దానయ్య గారి బ్యానర్లో ఉండకపోవచ్చు అనేది వినిపిస్తున్న మాట. అది సుజిత్ ఇప్పుడు నానితో సినిమా చేస్తున్నాడు. అది కూడా దీనిలో భాగమే కదా, అది సినిమా యూనివర్స్ లో భాగమే కదా. అది లేదు, అది సపరేట్ ప్రాజెక్ట్. అది సపరేట్ ప్రాజెక్టు. అది అయిపోయిన తర్వాత అదే ప్రొడ్యూసర్కి ఈ ఓజీ ప్రీక్వెల్ కూడా చేయటానికి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు అతను. బట్ నానిది డివివియే కదా సార్? నానిది కూడా డివివి కాదు. మారింది. నానిది మారింది, ఇది కూడా మారిపోయింది అని ప్రచారం జరుగుతోంది. అయితే డివివి దానయ్యతో నాకేమి విభేదాలు లేవు అని సుజిత్ చెప్పుకుంటున్నాడు బయట. కానీ వాళ్ళిద్దరి మధ్య ఓజీకి సంబంధించి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ 2 సినిమాలు కూడా వేరే బ్యానర్కి వెళ్ళిపోతున్నాయి అనేది వినిపిస్తున్న మాట. సరే, ఓజీ ప్రీక్వెల్కి ఆ సినిమా ఏ బ్యానర్లో ఉన్నా కానీ చేయటానికి తన సంసిద్ధతను అయితే తెలియజేశాడు ఆయన పవన్ కళ్యాణ్. సో అదో సినిమా ఉంటుంది. దాంతోపాటు చాలా కాలంగా, అంటే ఏజెంట్ సినిమా తర్వాత ప్రపంచం మర్చిపోయినటువంటి డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్తో కంబ్యాక్ అవ్వాలనే ప్రయత్నంలో ఆయనకు ఒక స్క్రిప్ట్ చెప్పాడని, ఆల్మోస్ట్ ఆ సినిమా చేయడానికి ఆయన అంగీకరించాడని ఒక టాక్ ప్రచారంలో ఉంది. రవితేజతో కూడా సేమ్ అలాగే నడుస్తుంది. మళ్ళీ అవును, థర్డ్ ఫిల్మ్ కూడా చేయబోతుంది. అదే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. దానిలో పవన్ కళ్యాణ్తో ఆయన సినిమా చేయబోతున్నాడు అనేది కూడా ఉంది. దీంతో పాటు దిల్ రాజు గారికి ఒక సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు ఆయన. అక్కడ డైరెక్టర్కి సంబంధించిన ఒక గందరగోళం ఉంది. డైరెక్టర్కి సంబంధించిన గందరగోళం అంటే, ముందు అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ కాంబోలో సినిమా అన్నారు. ఇప్పుడు అనిల్ రావిపూడి పక్కకి వెళ్ళిపోయి వంశీ పైడిపల్లి వచ్చాడట ఆ ప్లేస్లోకి. వంశీ పైడిపల్లి రావటం ఫ్యాన్స్కి ఇబ్బందికరంగా ఉంది అని ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఏంటి ఇబ్బంది సార్? ఫ్యాన్స్కి ఏంటి ప్రాబ్లం? అంటే అనిల్ రావిపూడి అయితే సక్సెస్ఫుల్ మీద ఉన్నాడు, పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద హిట్ కావాలి, పైగా ఎంటర్టైనింగ్ మోడ్లో పవన్ కళ్యాణ్ని చూసి చాలా కాలం అయింది. ఆఫ్టర్ అత్తారింటి దారేది. ఇప్పుడు అనిల్ రావిపూడితో ఆ తరహా సినిమా పవన్ కళ్యాణ్ చేస్తే ప్రపంచానికి వెరైటీగా ఉంటుంది. రొటీన్గా ఆయన సీరియస్ తరహా కంటెంట్లు చేసుకుంటూ వస్తున్నాడు వకీల్ సాబ్ నుంచి. ఈ ధోరణి నుంచి కొంచెం డీవియేషన్ దొరుకుతుంది. ఓజీ సినిమాతోనే ఒక చిన్న డీవియేషన్ దొరికింది. ఇది ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతుంది అనిల్ రావిపూడితో చేస్తే. వంశీ పైడిపల్లి కథ మళ్ళీ సీరియస్ సినిమాయే అవుతుంది. అందుకని అనిల్ రావిపూడితోనే చేస్తే బాగుంటుంది ఆ ప్రాజెక్ట్ అని అభిమానులు అంటున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు. కానీ
ఆల్మోస్ట్ అనిల్ రావిపూడి సబ్జెక్ట్ పక్కన పెట్టేసి వంశీ పైడిపల్లి సబ్జెక్టుతోనే దిల్ రాజు గారు వెళ్ళబోతున్నారు అనేది వినిపిస్తున్న మాట. సో ఇలా 3 సినిమాలు ఉన్నాయి ఇక్కడ లైన్లో. ఈ 3 సినిమాలకి తోడు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ప్రాజెక్ట్. అదే లోకేష్ కనకరాజు పవన్ కళ్యాణ్తో సినిమా చేయబోతున్నాడు, ఆయన దాదాపు అంగీకరించారు అనేది. ఐశ్వర్య హీరోయిన్ అంట. ఐశ్వర్యరాయ్ హీరోయిన్ అని కాదండి, హీరోయిన్ కాదు, ఒక లీడ్ రోల్లో ఆవిడ కనిపించబోతున్నారు అని. అంటే ఒక కీలక పాత్రలో ఆవిడ ఉంటారు సినిమాలో. పవన్ కళ్యాణ్తో ఆవిడ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనే కార్యక్రమం ఉండకపోవచ్చు, ఇంకొక హీరోయిన్ ఎవరైనా ఉండే ఛాన్స్ ఉంది. కానీ కథని నడిపేటువంటి పాత్రల్లో ఒక కీలక భూమికలో ఆవిడ కనిపిస్తారు. ఆవిడతో అంటే పవన్ కళ్యాణ్కి ప్యారలల్ క్యారెక్టర్ అయితే కావచ్చు. ఇది కూడా స్పెక్యులేషన్. దీనికి కూడా ఒక అధికారిక ప్రకటన లేవు. ఆయన ఆల్రెడీ ఖైదీ 2లో ఉన్నాడు. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్టుకి రావాలి. ఈ లోపు ఆయన తమిళ్లో ఇంకొక ప్రాజెక్ట్ చేయటం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు అనేది అధికారిక వార్త. పవన్ కళ్యాణ్తో సినిమా అనేది అనధికారిక వార్త, అది స్పెక్యులేషన్ మాత్రమే. అధికారికంగా బలానా నిర్మాతకు చేస్తున్నాడు అనే వార్త బయటకు రాలేదు. లోకేష్ కనకరాజు ఒక కథ చెప్పాడు, ఈయన కన్విన్స్ అయ్యాడు, ఓకే చెప్పాడు, అది సక్సెస్లోకి వెళ్ళబోతోంది అనే ప్రచారం మాత్రమే జరుగుతోంది తప్ప అధికారిక ప్రకటనలు ఏవీ లేవు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆ ప్రాజెక్ట్ ఉందో లేదో డౌటే. రెండోది, ఆయన చేసినటువంటి రీసెంట్ మూవీ ఎంత నిరుత్సాహపరిచిందో అందరికీ తెలుసు. రజనీకాంత్తో చేసినటువంటి కూలీ. అది ఆ నిరాశ నుంచి కంబ్యాక్ ఇవ్వడం కోసం ఆయన కష్టం ఏదో ఆయన పడుతున్నాడు. ఆయన ఆ కష్టపడుతున్న టైంలో ఈ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అనేది బయట చక్కర్లు కొడుతోంది. ఆయన కూడా రియాక్ట్ కాలేదు దీని మీద. ఇది అవునని కానీ కాదని కానీ ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఇంకా సందేహాత్మకంగా, అంటే సందేహం పడే పరిస్థితుల్లోనే ఉంది. అది కాన్ఫిడెంట్గా లేదు. కాన్ఫిడెంట్గా ఇది ఓకే జరుగుతుంది అని చెప్పే కండిషన్లో లేదు. అది జరిగితే మంచిదే అనుకునే పరిస్థితిలో మాత్రమే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి అది 4వ సినిమా అవుతుంది ఒకవేళ అది అధికారికం అయితే. ఆల్రెడీ ఓజీ ప్రీక్వెల్తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ ఒక 2 సినిమాలు, సురేందర్ రెడ్డి గారి సినిమా. హరిహర వీరమల్లు రాదంటారా? ఏది? హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉంటుంది అని వాళ్ళు మాట్లాడారు, కానీ ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆ సినిమా రిలీజ్కు ముందు మాట్లాడారు. రిలీజ్ తర్వాత వాళ్ళిద్దరూ మీడియాకి దూరంగా ఉంటున్నారు. జ్యోతికృష్ణ అనే డైరెక్టరు, ఏఎం రత్నం అనేటువంటి ప్రొడ్యూసరు, ఇద్దరూ మీడియాకి దూరంగా ఉండటం బట్టి చూస్తే ఆ ప్రాజెక్ట్ కొంచెం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నట్టుగా నిర్ధారణ అవుతోంది. ఎందుకు నిర్ధారణ అవుతోంది అంటే దాని గురించి ఎవరూ మాట్లాడట్లేదు. అంటే ఇలాంటి ఆగిపోయిన టూలు చాలా ఉన్నాయి మనకి.